సార్ నమస్కారం, స్వాగతం. నమస్తే అండి. ఒకప్పుడు ఇండియా హెల్దీగా ఉండేది, ఇప్పుడు బాగా అన్హెల్దీగా మారిపోయిందని మనం చాలా బాధపడుతున్నాం. వాటికి ప్రధాన కారణాలు ఏంటంటే, నడిచేస్తే ఆ హెల్త్ వచ్చేస్తుందా, జిమ్కి వెళ్ళిపోతే హెల్త్ వచ్చేస్తుందా, సెడెంటరీ లైఫ్ ఒక్కటే కారణమా, లేదు మనం జంక్ ఫుడ్ తింటున్నాం అంటాం, రోజు పని కట్టుకుని ఎవరు బర్గర్లు పిజ్జాలు కూడా తింటారు సార్. అవును. సో మరి ఏమిటి సార్ కారణం? అలాగే పకోడీలు బజ్జీలు కూడా ఈ మధ్య తినలేదు. ఇప్పుడు ఒక్క పకోడీ తింటే దాని క్యాలరీస్ అంతా అని చాట్ జీపీటీలో చూసి మరి తింటున్నారు మాలాంటి వాళ్ళు. సో మీరు చెప్పండి సార్. అలా చేయడం చాలా మంచి పని అండి. మీరు చెప్పేది చాలా బాగుంది. ఇప్పుడు నెమ్మదిగా గూగుల్లో అన్నీ వచ్చేసాయి కాబట్టి మీరు పకోడీ తిన్నప్పుడు దాంట్లో ఎంత క్యాలరీలు ఉన్నాయని తెలుసుకొని తింటాం. క్యాలరీలో నేను ముఖ్యంగా చెప్పేది, మీరు చూడండి, చాట్ జీపీటీలు చూస్తూ ఉండండి, గూగుల్లో చూస్తూ ఉండండి, ప్రతిదాన్ని కూడా మీరు అందులో ఏముందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవును. ఇప్పుడు మనకి సమస్యలన్నిటికీ అదే మూల కారణం, మన ఆహారమే. కాబట్టి పకోడీలో ఎంత నూనె ఉందో తెలుసుకోవాలి, బాగా ఉంటుంది, అది ఇంపార్టెంట్. అంతేగాని అందులో ఎంత షుగర్ ఉంది, ఎంత కార్బోహైడ్రేట్, కార్బ్స్ అనేది అనవసరంగా దాని మీద ఒక దుష్ప్రచారం జరిగిపోయింది. రైస్ తినకూడదు, అన్నం తినకూడదు, పంచదార తినకూడదు, కార్బ్స్ అనేవి తగ్గించేయాలి, కట్ చేయాలి. కార్బ్స్ తగ్గిస్తే చాలా సమస్యలు వస్తాయి. 55% కన్నా తక్కువ కార్బ్స్ అంటే మనం తీసుకున్నటువంటి పిండి పదార్థాన్ని, మనం మనిషి అనేవాడు పిండి పదార్థాల మీదే బతుకుతున్నాడు. అయితే 1800 క్యాలరీస్ వేసుకుంటే ఉజ్జాయింపుగా, అందులో 900 క్యాలరీస్ దగ్గర మీకు కాపు నుంచి రావాలంటున్నారు. రాకపోతే మనకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి అన్నమాట. 55% ఉండాలి, 50% కాదు, 55% ఉండాలి. అంటే 1000 క్యాలరీస్ అనుకుంటే కూడా సార్ 250 grams ఆఫ్ కార్బ్స్ వి నీడ్. 100%. బికాస్ 250 into 4, ఒక్కొక్క గ్రామ్ ఆఫ్ కార్బ్ ఇస్ 4 క్యాలరీస్ కదా సార్. కాబట్టి 50% అయినా కూడా పిండి పదార్థం ఉంచుకోవాలి. మనకి వాళ్ళ భారతదేశంలో ఆహారంలో లోపాలు ఏం జరుగుతున్నాయంటే, ఒకటి ప్రోటీన్ తక్కువ ఉంది, ఆ మాంసకృతులు తక్కువ ఉండటం వలన మన అందరికీ చాలా సమస్యలు వస్తున్నాయి, అదొక విషయం. రెండో విషయం ఏంటంటే నూనె పదార్థాలు ఎక్కువ అవుతున్నాయి. మామూలుగా నూనె పదార్థాలు ఎక్కువ అవటం అంటే, మరో విషయం చెప్పుకోవాలంటే, మనం వాడేటువంటి వంట పద్ధతులు, మనం దాన్ని బాగా మరిగించి, అంటే నూనెలో ముంచి, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనే ఏదైనా ఆహారం తీసుకోవాలంటే దాని మీద వాళ్ళు వేడి చేసుకుని నూనె జల్లుతారు, కానీ దానిలో ముంచి దాన్ని వేడి చేయరు. రెండోది ఏంటంటే, నిన్న పండించిన పదార్థాన్ని, ఆహార పదార్థాన్ని మళ్ళీ రెండోసారి మూడోసారి వేడి చేయడం కూడా మనకు సామాన్యం అయిపోయింది. సో ఆ వేడి చేయడం వల్ల కూడా మనలో ట్రాన్స్ ఫ్యాట్స్ వస్తాయి, ప్లస్ క్యాన్సర్ కలిగించేటువంటి పదార్థాలు కూడా వస్తాయి. ఇటు పక్కన గుండె జబ్బులే కదా, అటు క్యాన్సర్ జబ్బులు కూడా వస్తాయి. కాబట్టి ఇలాగా రెండోసారి వేడి చేయడం అనేది తప్పు. తర్వాత నూనెలో ముంచి వేయించడం తప్పు. ఇవన్నీ కూడా మనం ఎక్కువగా వంట పద్ధతుల్లో, మన భారతదేశం వంట పద్ధతుల్లో ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ వీటిని మరీ ఎక్కువగా వాడుతున్నాం అనమాట. ముఖ్యంగా ఏదైనా మనం పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్తే, నిన్న తయారు చేసింది, అదే వాళ్ళ పొద్దున్న తయారు చేసింది వేడి చేసి మనకి ఇస్తున్నాం. మనం కూడా 2-3 రోజులకు ఒకసారి కూరలు చేసుకుని మైక్రోవేవ్ లో పెట్టుకుని తింటున్నాం, రోజు అదే వేడి చేసుకుని. సో ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయన్నమాట. అంతేగాని ఆహార పదార్థాన్ని తప్పు పట్టకూడదు. అంటే ఏదో బియ్యం తప్పు, లేకపోతే పొటాటో, బంగాళదుంప తప్పు అలా అనకూడదు. దాన్ని వండే పదార్థాల్లో, వండే పద్ధతుల్లో తప్పులు అనమాట. సో ప్రధానమైన కల్ప్రిట్స్ నాకు అర్థమైంది, సూపర్ రిఫైనింగ్ రైస్ అండ్ పిండి పదార్థాలు ఒకటి చెప్పారు. 2 నూనె పదార్థాలు మనం గ్రహించట్లేదు, కార్బ్స్ ని తప్పు పడుతున్నాం, కానీ యాక్చువల్లీ కల్ప్రిట్ ఇది. ఎందుకంటే మళ్ళీ కూరలు వేడి చేస్తే అది బ్యాడ్ ఫ్యాట్ గా మారుతుంది. రెండోది ఆ ఫ్యాట్ కంటెంట్ కూడా బాగా ఎక్కువ అవుతుంది అది. సో చాలా ఇది అంటే ఇది గ్రహించకుండా చేస్తున్న తప్పులు సార్. ఎందుకంటే 2 కదా బజ్జీలు, ఒక 2 బజ్జీలు తింటే ఒక చక్కగా అంత నూనె వచ్చేస్తుంది మన బాడీలోకి, అంతే కదా సార్? అవును, 3వ వంతు నూనె ఉంటుంది. మీరు పకోడీ కానీ బజ్జీ కానీ కారపూస అయితే చేతికి తగలదు, ఏది తగలకుండా నూనె వెళ్ళిపోతుంది లోపలికి. కాబట్టి ఏదైనా మీరు ఒక ఆహార పదార్థం, మన భారతదేశ వంటకాలు ఏం తీసుకున్నా కూడా, మిఠాయిలు కూడా ఏం తీసుకున్నా కూడా దాంట్లో 3వ వంతు నూనె పదార్థం ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మనకి గతంలో హెల్దీగా ఉన్న ఇండియా అన్హెల్దీగా మారడానికి ఇదే కారణం. అంటే దానికి తగ్గట్టు మనం నడవట్లేదు, ప్రభుత్వ పరంగా ఆలోచించినట్లయితే మనకున్న సమస్యల్ని మనం చాలా తగ్గించుకున్నామండి. ఇప్పుడు భారతదేశం ఒకప్పుడు అనారోగ్యాలు ఎక్కువగా ఉండేటువంటి రోజుల నుంచి వాళ్ళ ఆరోగ్యం ఉన్న వేరే, కానీ కమ్యూనికబుల్ డిసీజెస్ తగ్గాయి, కానీ లైఫ్ స్టైల్ డిసీజ్ కొంచెం పెరిగినట్టే కదా సార్? కరెక్ట్. ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అన్ని తగ్గిపోయినాయి, బాగా తగ్గాయి. అవును. కాకపోతే ఇప్పుడు ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే మరి ఈ గుండె జబ్బులు అవుతానేమి, క్యాన్సర్లు అవుతానేమి, ఊబకాయం, డయాబెటీస్, ఇవి పెరిగాయి అనమాట. అలాగా మొత్తం అంతా అనారోగ్యంలో వెళ్ళామని అనుకోకూడదు. మనకి ఇంకా అవకాశం ఉంది.
మనకి ఇప్పుడిప్పుడే మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇప్పుడిప్పుడే మనం ఈ జబ్బులకు లోన్ అవుతున్నాం. భారతదేశాన్ని డయాబెటీస్ క్యాపిటల్ అని చెప్తారు కానీ సంఖ్యాపరంగా చూసుకుంటేనే క్యాపిటల్, కానీ మన శాతం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో డయాబెటీస్ అమెరికా చైనాలో ఉన్నట్టు లేదు. మనకు 10%, 25 ఏళ్ళు దాటిన వాళ్ళలో 10% అనమాట. అందుకని మనమేమి అంత మొత్తం పాడైపోయి ఏం లేవు అనారోగ్యంగా. కాబట్టి మనం కూడా ఇప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంది, మార్చుకోవడానికి అవకాశం ఉంది, అవగాహనకు అవకాశం ఉందండి. ఆ విషయం తెలుసుకోవాలంటే మనం ఏమి మొత్తం అంతా పాడైపోయాం. మనం తీసుకునేటువంటి ఆహారం అలా మిగతా దేశాలతో పోల్చుకుంటే మనమే బెటర్ గా ఉన్నాం. మనమే, అదే కరెక్ట్ సార్, మీరు వాస్తవంగా చెప్పారు. ఇంకా మన కూరగాయలు వాటన్నిటికీ కాస్త గుర్తింపు, గౌరవం ఉంది. వేరే దేశాల్లో హార్డ్ మీట్స్ తినే దేశాలు ఉంటాయి, రెడ్ మీట్ ఎక్కువ తినే దేశాలు కూడా ఉన్నాయి సార్ మన దగ్గర. 20 సంవత్సరాల మోర్టాలిటీ డేటా అమెరికా వాళ్ళ డేటా తీసుకున్నట్లయితే భారతదేశం కన్నా ఎక్కువ మరణాలు సంఖ్య వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర కాదు. వాళ్ళకన్నా మనం చాలా వెనకబడి ఉన్నాం, మన హాస్పిటల్స్ అయితేనేమి, వైద్య సదుపాయాలు అయితే. కానీ చివరికి మోర్టాలిటీ డేటా, మార్బిడిటీ డేటా తీసుకున్నట్లయితే 20 సంవత్సరాలు అమెరికాది ఇండియాది పోల్చుకున్నట్లయితే మనమేమి వాళ్ళతో పోల్చుకుని బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మనకు ఆరోగ్యంగానే ఉన్నాం మనం. కాకపోతే రాబోయే కాలంలో మన ఒబేసిటీ పెరుగుతోంది, డయాబెటీస్ పెరుగుతోంది, గుండె జబ్బులు పెరుగుతాయి. ఆ సమస్యలు మనకు ఉన్నాయన్న విషయం మనకు తెలుసు. అవగాహన నేర్చుకుని దానికి కావాల్సినటువంటి పద్ధతులు మార్చుకోవడానికి అవకాశం ఉంది, మనకు అవకాశం ఉంది. మీరు చెప్పినట్టు కూరగాయలు అయితేనే, పళ్ళు అయితేనే, మనం వాడినంత కూరగాయలు, పళ్ళు, ఆహార పదార్థాలు మిగతా దేశాల్లో లేవు. కాబట్టి మనం చాలా, మనకు అదృష్టవశాత్తు మనకు చాలా అవకాశం ఉంది మార్చుకోవటానికి.